హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడేనండి కొద్దిగా జల్లు అయితే వచ్చిపోయింది. జస్ట్ నాన్న తోటకి వెళ్దామని అనుకున్నాడు. ఈలోపు జల్లు పడింది, ఆగిపోయాడు. వర్షం ఆగిపోయిన తర్వాత అమ్మారా ఇద్దరం వెళ్ళి వచ్చేద్దాం అనేసి అన్నారన్నమాట. అయితే నాకు గడ్డికి వెళ్ళడానికి అవ్వదు కదా వర్షం వల్ల. సరే అయితే పద అని చెప్పేసి అయితే ఇద్దరం వెళ్తున్నమాట. ఇప్పటికీ 1-2 చినుకులు అయితే పడుతున్నాయి. మేఘం కూడా అలా ఉంది. వస్తుందో రాదో మరి తెలియదు అనమాట. అమ్మాయినా కూర్చోబెట్టదు, వానదేవుడే కూర్చోబెడతాడు అంటారు కదండి. ఒకవేళ వర్షం వస్తే ఇంటి దగ్గర ఖాళీ. నేరేడు పళ్ళులా భలే ఉంటాయి ఇవి. చూడండి ఎంత బాగుందో కదా క్లైమాక్స్. చల్లగా మా నాన్నకి ఇష్టమైన దేవత. ఇక్కడికి వచ్చినాక కన్ఫామ్గా దండం పెట్టుకుంటాడు. తోటలోకి వచ్చాక మళ్ళీ చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. అయితే తడిసిపోతున్నాను అన్నమాట. నేనైతే చినుకులు పడుతున్నాయి. ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పేసి. వర్షం పడినప్పుడు ఆకుల్లో అక్కడక్కడ తప్పిపోయిన పిక్కలు ఉంటాయి కదా, చూడండి అక్కడక్కడ కనబడుతున్నాయి. అవి కూడా అయ్యే. ఎన్ని మొక్కలు నాటేసాయో. అంటే నేను రాకపోవడం వల్ల నాన్న కనబడ్డ పిక్కల్లా ఏదేవాడు. పాపం కనబడవు కదా, అందువల్ల ఉండిపోయి అయితే మొక్కలు నాటేసుకున్నాయి. ఇవి చాలా బాగుంటాయండి. నేనైతే ఇప్పుడు తినేస్తాను ఇవి. మొక్క ఇంటికైతే వచ్చేస్తున్నాం అన్నమాట. 1 కేజీ పిక్కలకి అయితే దొరికినాయి. అవైతే శుభ్రంగా రులిపేసుకొని అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంటికైతే వస్తామండి. ఇదిగోండి పిక్కలు అయితే 1 కేజీ అవుతాయి. అలాగే నేను కొద్దిగా పచ్చి పిక్కలు కూడా తెచ్చుకున్నా అన్నమాట. సేమియా చేసుకుందామని చెప్పేసి అయితే తీసుకొచ్చిన పచ్చి. మా అవైతే డెలివరీ దగ్గరలో ఉందండి. రేపా ఎల్లుండి అన్నట్టు ఉందన్నమాట. దానికి చాలా కష్టంగా ఉన్నట్టుంది. బరువు పెరిగే కొద్ది ఎంత తీసుకుందామా దించేసుకుందామా అని ఉంటుంది కదా. తనకు కూడా అలాగే ఉంటుంది. మన మనుషులమైనా అంతే కదండి. నెల నిండే కొద్ది ఎంత దిగిపోతే బాగుండు అని అనుకుంటారంట. సేమ్ దీని బాధ అదే ఉంటుంది. నేను మేత వేస్తే మేసేసి మళ్ళీ సేమ్ అదే అలాగే పెట్టుకుంటుంది దాని పరిస్థితి. పాపం దాని మనసులో తన కడుపులో ఎంత బాధ ఉందో నాకైతే అర్థం కాలేదు. కానీ నాకైతే చాలా బాధగా ఉంది. నేను ఇంకా దాని ముందే అలా కూర్చొని అయితే ఉంటున్నమాట. ఇంట్లోకి కూడా వెళ్ళట్లేదు, మనసు ఒప్పట్లేదు అనమాట. అయితే ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1:30. నేను ఇప్పటి వరకు పడుకోలేదు. ఎందుకంటే అది పడుకుంటుంది లేస్తుంది, పడుకుంటుంది లేస్తుంది. పాపం చాలా అంటే చాలా కష్టపడుతుంది. నాకు తెలిసి రేపైతే డెలివరీ అయిపోతుందని అనుకుంటున్నా అన్నమాట. అయితే చాలా అంటే చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది కదా. కళ్ళల్లో కూడా నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి కళ్ళల్లోంచి. ఈ వేడికి ఎండాకాలం వల్ల ఆవు కూడా వేడిగా కాలిపోతుంది అన్నమాట. ఆవు పాలు వేడి అంటారు కదా, అలాగనమాట. అయితే నేను ఏ టైంలో వచ్చినా సరే లేచినా సరే గడ్డి అయితే వేస్తానండి. నేను రావడం చూసి అవి లేచేస్తాయి అన్నమాట, నేను గడ్డి వేస్తానని. సో అయితే గడ్డి అయితే వేస్తున్నాను. ఎండాకాలం కదా బయటే పడుకుంటున్నానులేండి నాన్న నేను. అయితే గడ్డి అయితే వేసి చూడాలి. నాకు తెలిసి రేపు డెలివరీ అయిపోవచ్చు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేనైతే గడ్డికి వెళ్ళి అయితే వచ్చేసరికి అయితే ఆవైతే నొప్పులు పడుతుంది. నాలుకైతే బయట పెట్టేసి అయితే నాకు చూడగానే చాలా అంటే చాలా భయం వేస్తుంది అన్నమాట. నాన్న అయితే ఇంట్లో ఉన్నారు. నాన్న అని గట్టిగా వచ్చేసరికి ఏమన్నా నాన్నైతే పరిగెట్టుకుంటూ వచ్చారన్నమాట. అయితే ఆవైతే డెలివరీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాధగా ఉంది. ఒకవైపు అయితే సంతోషంగా ఉంది, ఒకవైపు బాధగా ఉంది. ఎందుకంటే ఆవు చూడండి
అమ్మొచ్చి చిర్ర పొట్టోడు. మా బేబీ గర్ల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. పుట్టినెమ్మటే పేయికి ఇలా నోట్లో వేలు పెట్టాలి, లేదంటే పాలు తాగడం రాదంట. అయితే నోట్లో వేలు పెడితే సప్పరిస్తాయి అన్నమాట. అప్పుడు పాలు తిప్పినప్పుడు పాలు తాగుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.